ఆస్తమాకు ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని డాక్టర్ కృష్ణ పృథ్వీ పేర్కొన్నారు. కరోనా తర్వాత ఆస్తమా కేసులు అధికంగా నమోదు అవ్వడం జరుగుతుందని డాక్టర్ కృష్ణ పృథ్వీ పేర్కొన్నారు. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆస్తమా అనేది జన్యుపరమైన వ్యాధి అని పేర్కొన్నారు. పొగ, దుమ్ము, చలి లేదా కొన్ని రసాయనాల వల్ల ఈ సమస్య తలెత్తుతుందన్నారు. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అలర్జీ వ్యాధుల భారం పెరుగుతుందని తెలిపారు. ఆస్తమాతో బాధపడుతున్న వారి శాతాన్ని నివారించడానికి ప్రతి ఏడాది మే మొదటి వారంలో మంగళవారం ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరిలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఆస్తమా రావడం జరుగుతుందన్నారు. దగ్గు, జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు చలికాలంలో వ్యాధి వ్యాప్తి చెందుతుందన్నారు. వ్యాధి ప్రారంభంలోనే గుర్తిస్తే తీవ్రతను తగ్గించడం జరుగుతుందన్నారు. ఈ వ్యాధికి ఆధునిక మందులు అందుబాటులోకి రావడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో రీజనల్ మేనేజర్ ఆల్కమ్ ల్యాబొరేటరీస్ రీజనల్ మేనేజర్ సోములు, సౌత్ హెడ్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. పడదు, లేదా నేను పొలంలోకి వెళ్తే పడదు, మొక్కల దగ్గరికి వెళ్తే పడదు. ట్రై టు యూజ్ ఏ మాస్క్. ముఖ్యంగా గత 3-4 ఏళ్ళు చెప్పాను కదా, 3-4 నెలల నుంచి దగ్గు ఎక్కువగా ఉంది, మనం బాగా కామన్ గా వింటున్నాం. ఎక్కువగా మేము చూసింది ఏంటంటే, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను, లేదా పలానా దేవాలయాలకు వెళ్ళాను, పలానా చోట చర్చికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, గుంపుడిన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు క్రాస్ ఇన్ఫెక్షన్, ఒకరి నుంచి ఒకరికి వైరల్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అయిపోవడానికి ఏకైక మార్గం దగ్గు లేదా తుమ్ములు. సో దాన్ని తగ్గించుకోవడం కోసం మాస్క్ వాడడం అనేది అన్నిటికంటే శ్రేయస్కరం. చాలా సింపుల్ టెక్నిక్ అండి. దీని నుంచి బయటపడడానికి మనం మాస్క్ అనేది వాడుకోవడం చాలా ఉత్తమమైన పని. బోల్డ్ మంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు, బోల్డ్ మంది అథ్లెట్స్ ఉన్నారు, బోల్డ్ మంది మనకి తెలిసిన పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఈ ఆస్తమా వ్యాధిన పడి మందులు వాడుతున్న వాళ్ళు. సో దానికి సరైన వైద్యం అందించుకోగలిగితే కనుక మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇన్హేలర్ వాడడం అనేది తప్పు కాదు, అది దీర్ఘకాలం వాడాల్సిన అవసరం లేదు. మనం సరైన డాక్టర్ గారి ద్వారా రెగ్యులర్ గా విజిట్ చేస్తూ మేము ఎన్ని రోజులు కాపచ్చు, ఇది నేను దీర్ఘకాలం వాడాలా లేదా నేను కొన్ని రోజులు వాడితే చాలా. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఒకళ్ళు దీర్ఘకాలం వాడాల్సిన పరిస్థితి ఉంటుంది, ఒక్కొక్కరికి దీర్ఘకాలం వాడాల్సిన అవసరం ఉండదు. సో దాని యొక్క అవగాహన పెంచుకుంటే కనుక మనం దీన్ని, ఈ జబ్బుల్ని మనం తగ్గించుకుని, మెయిన్ టార్గెట్ ఏ వైద్యంకైనా క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే మనం బ్రతికేది దేనికి? ఆనందంగా బ్రతకడం. ఒక మందు వేసుకుంటే, ఆ మాత్ర వేసుకుంటే జీవితాంతం బాధపడమని కాదు. ఆ మందు వేసుకుంటే మనం 10 మందిలో తిరిగినప్పుడు హ్యాపీగా ఉండాలి. దాన్నే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. సో దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం జరిగే వైద్య ప్రక్రియలు ఇవన్నీ కూడా. మనం ఎంత అభివృద్ధి చెందినా మనం దేని గురించి బ్రతుకుతాం? ఆనందంగా ఉండడానికి. సో ఈ ఇన్హలేషనల్ థెరపీ కూడా అదే ఉద్దేశం. మీరు ఒకసారి పీల్చుకుని వెళ్ళిపోయారు, మీకు ఆస్తమా ఉందని ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. దాన్ని బ్యాగులో పెట్టుకుని ఒకప్పుడు తీసుకెళ్ళమని చెప్పేవాళ్ళం, ఇప్పుడు అవసరం లేదు. రోజుకి ఒకసారి ఇంటి దగ్గర బయలుదేరడం, పీల్చుకుని వెళ్ళిపోతారు ఆఫీస్కి, తర్వాత మళ్ళీ దాని అవసరం కూడా ఉండదు. సో అటువంటి ఇంప్రూవ్మెంట్స్ అన్ని జరిగాయి. దాని యొక్క అవగాహన మనం పెంచడం కోసం మనం ముఖ్యంగా ఈ వేడుకను జరుపుకోవడం జరుగుతుంది. ఆస్తమాలు కొన్ని ఉన్నాయి సార్. అంటే మనకి ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది సార్. మన కామన్ గా వినేది మా తాతగారికి ఉందండి, లేదా మా నాన్నమ్మ గారికి ఉందండి, లేదా అంటే మనం ఒక ఇరిటెంట్ ని రెగ్యులర్ గా పీల్చడం వల్ల ఊపిరితిత్తులు పాడైపోయి వచ్చేదాన్ని సిఓపిడి అంటాం. ఆస్తమా అనేది జన్యుపరంగా రావచ్చు. ఇప్పుడు తల్లికి ఉంటుంది, తల్లి ప్రాపర్ గా ఒక పద్ధతైన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్ని చెక్ చేయించుకుంటూ చూపించుకుంటూ ఉంది, దాన్ని ప్రాపర్ గా డయాగ్నోస్ చేసాం. అంటే అలర్జీ కణాల వల్ల ఈ దుమ్ము ధూళి తగిలిన తర్వాత ఆయాసం వస్తుంది. సో అదే మళ్ళీ కొడుకు కానీ కూతురికి కానీ వచ్చేది ఉంటుంది, జెనెటికల్ గా ట్రాన్స్మిట్ అయ్యేది. సో ఆస్తమా వచ్చిన అందరికీ కూడా, మా అమ్మగారికి లేదండి, మా నాన్నగారికి లేదండి, నాకు వచ్చింది అంటే ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేసుకోవడం, అసలు అది ఆస్తమానా కాదా అన్నది నిర్ధారించుకోవడం అనేది ముఖ్యమైన ప్రక్రియ అండి. సో అది ఇన్ఫెక్షన్. ఇప్పుడు మనకి లాస్ట్ మంత్ డిసెంబర్, నవంబర్ నుంచి మొదలైనప్పటి నుంచి మార్చ్ వరకు దగ్గు తగ్గేది కాదు. సో దట్ ఈస్ ఇన్ఫెక్షన్ ఇండ్యూస్డ్ ఆస్తమాటిక్ ఫీచర్స్ అన్నమాట. సీజన్ లో అప్పుడు వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేది నాన్ ఇరిటెంట్ ఆస్తమా. అంటే దాని యొక్క ఇన్ఫెక్షన్ వల్ల వచ్చి మనకి దగ్గు, ఆయాసం వస్తూ ఉంటుంది.
ఇది మళ్ళీ మీకు సమ్మర్లో వచ్చేసరికి తగ్గిపోతారు, ఫ్రీ అయిపోతారు. ఆ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే పూర్తిగా క్లియర్ అయిపోతే తగ్గిపోతుంది. సో అది ఎప్పుడైతే క్లియర్ అవ్వదో దాన్ని కూడా విల్ కాల్ ఇట్ యాస్ కాఫ్ వేరియంట్ ఆస్తమా. అంటే వాళ్ళకి దగ్గే ఉంటుంది, ఛాతీ పట్టించినట్టు ఆయాసం ఉంటుంది, ఓన్లీ దగ్గు, కంటిన్యూస్ గా దగ్గుతూనే ఉంటారు. సో దాని యొక్క కారణాన్ని తీసేయగలిగితే దాన్ని కాఫ్ వేరియంట్ ఆస్తమా అన్నట్టుగా అంటారు. గురక వేరు పిల్లి